నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. అమ్మో, రేవంత్ రెడ్డి అంటే ఏదో అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి కూడా అసాధ్యుడే. ప్రధాని మంత్రి మోడీ అంటే అన్నయ్య లాంటి వాడట. అన్నయ్య ఆశీస్సులు ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది, గుజరాత్ లాగా మరో గుజరాత్ అవుతుంది. ఇది తెలంగాణ కూడా అన్నయ్య మోడీ ఆశీస్సులు ఉండాలి అని అంటూ మోడీ మన ప్రధాని అలహాబాద్లో ఆదిలాబాద్ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. సుమారు 56 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అంతేకాకుండా ఈ రోజున అక్కడి నుండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఈ రాత్రి రాజ్భవన్లో విశ్రాంతి తీసుకుంటారట. అక్కడి నుండి ఉదయాన్నే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని 10ంటికి దర్శనం చేసుకుంటారట. మరి ఇన్ని జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమిటి అని చెప్పకుండా ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఉన్నాయన్నారు. ఆ పొత్తులు ఏమిటో కూడా చెప్పలా. పురంధేశ్వరి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఏమిటంటే అక్కడి నుండి ఎప్పుడో చంద్రబాబు నాయుడికి మోడీకి పొత్తు ఎప్పుడో అయిపోయింది, కానీ ఆ పొత్తును బయట పెట్టుకోలేదు. అమిత్ షాతో కూర్చున్నారు నెల రోజుల క్రితమే, అమిత్ షా తేల్చలేదు అని. 175కి 175 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. 5 ఎంపీ సీట్లు, 25 ఎంపీ సీట్లు, 525 మంది అభ్యర్థులు మాకు అప్లికేషన్లు పెట్టారు. మాకు ఇవ్వండి అంటూ మేము ఉంచుంటామంటూ అని దీనికి మేనిఫెస్టో కూడా రెడీ అవుతుంది అంటున్నారు. అసలు మోడీ అమిత్ షా టీడీపీ జనసేనతో కలుస్తున్నారా, లేదు జనసేన టీడీపీ కూటమేనా తెలియదు. మరి ఈయనెక్కడ పెద్దన్నయ్యండి? ఇంతవరకు రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలు విడగొట్టి ఆ రోజున సోనియా పాపం చేస్తే, ఆ రోజున వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళు కాదు స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ప్యాకేజీ అంటే ప్యాకేజీ కాదు, మాకు ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, రాష్ట్రంలో ఇండస్ట్రీలు లేవు, నిరుద్యోగులు సమస్యలు పోలేదు, అసలు ఏమీ జరగల. ఇంకెప్పుడు బాగుపడుతుంది ఆంధ్ర రాష్ట్రం చెప్పండి? మోడీ గారు ఇకనైనా మీ రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి అంటూ తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు వేడుకుంటున్నారు. దయచేసి మీ విలువైన కామెంట్లని తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బిఎన్బి ఫ్యాషన్. నమస్కారం.